తెనాలి పురపాలక సంఘంలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన అనేక వస్తువులు విక్రయించేందుకు ఏర్పాటు చేసుకున్న అర్బన్ మార్కెట్ ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సందర్శించారు. వ్యాపార కార్యకలాపాలపై ఆరా తీయడంతో పాటు వ్యాపార అభివృద్ధిని గురించి అడిగి తెలుసుకున్నారు. తెనాలి పురపాలక సంఘం ఎదుటగల మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదురు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సందర్శించారు. మహిళలు స్వయంగా ఉత్పత్తి చేసిన అనేక వస్తువులు, పిండి వంటల దగ్గర నుండి దుస్తులు, అలంకారప్రాయ వస్తువులు, చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు, మహిళలకు కావలసిన వస్తువులను చైర్పర్సన్ తిలకించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధిని పెంపొందించుకునేందుకు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయంతో పాటు వారు స్వయం కృషితో ముందుకు వెళుతున్నారని ఆమె ఈ సందర్భంగా అన్నారు. క్వాలిటీ, క్వాంటిటీతో ఉన్న వస్తువులను అందిస్తున్న అర్బన్ మార్కెట్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైర్పర్సన్తో పాటు మున్సిపల్ అధికారులు ఉన్నారు. నమస్కారం. ఈ రోజున మన మున్సిపల్ ఎదురు మెక్బా వాళ్ళు ఈ రోజున అర్బన్ మార్కెట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి మన ప్రభుత్వం వాళ్ళు డ్వాక్రా మహిళలకి లోన్లు ఇస్తున్న, వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోనే తయారు చేసిన ఐటమ్స్, ఈ వంటలు కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, అలానే పచ్చళ్ళు కానివ్వండి, అలానే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ఫ్యాన్సీ ఐటమ్, ఇలాంటి ఎన్నో హోల్సేల్కి అమ్ముతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బయట రేట్ల కన్నా కూడా భిన్నంగా ఇక్కడ అంతా క్వాలిటీ కానీ అంతా బాగుంది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. మనం ఈ రోజుల్లో బతకాలంటే భార్యాభర్తల ఇద్దరు సంపాదన మీదే పిల్లల్ని బోధించుకోవాలి. వాళ్ళ ఉన్నత చదువులు చదివించాలన్నా ఏదైనా సరే మనం ఇద్దరు కలిసి చేస్తేనే ఈ రోజున బతకగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా చిరు వ్యాపారస్తులు, ఇప్పుడు మహిళలు ఇంట్లోనే ఉండకుండా చిరు వ్యాపారస్తులు ఇలా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ, ఇది ఒక వ్యాపారస్తుల్లోనే కానీ దేంట్లో ఏ రంగంలో కన్నా మహిళలే ముందున్నారు. అలానే ఇట్లానే ఇంకా ముందుగా ఎదగాలని